ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 14. నైని నైని అంటూ అరవింద్ ఫాస్ట్ గా రూమ్ లో ఉన్న నైని దగ్గరకు వచ్చాడు. అరవింద్ ను అక్కడ చూసిన నైని, చూసావా అంటూ చిన్న స్మైల్ చేస్తూ, అరవింద్ ఎందుకు వచ్చావు? అంతా అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. అరవింద్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను బాధ పెట్టకు, నిన్ను చూస్తూ నేను వెళ్ళలేను అని చెప్పింది. రూపేష్ ఏం చేస్తున్నావు? ఇంత అర్జెంటుగా వెళ్ళిపోవలసిన అవసరం ఏమిటి? నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అన్నాడు అరవింద్. అరవింద్ అన్నయ్య చెప్పాడు కదా, ఇప్పుడు నీతో మాట్లాడలేక అలా ఉన్నాడు అంటూ రూపేష్ వైపు సీరియస్ గా చూసింది నైని. అరవింద్ ఇట్స్ ఆల్ ఓవర్, నా చెల్లిని వదిలే. నీ వల్ల మేము సఫర్ అయింది చాలు. నిన్న మీ అమ్మ దగ్గర మాకు జరిగిన అవమానం చాలు. మీ భార్య అమ్మ కలిసి మమ్మల్ని కావాలి అని బయటకు గెంటేశారు. నా చెల్లికి విలువలేని ఇక్కడ మేము ఉండలేము. దాన్ని అమ్మ నాన్న లేకపోయినా ప్రాణంగా పెంచుకున్నాను. అలా అస్సలు చూడలేను. ఇక మీ పెళ్లి జరగదు అరవింద్, నైనిని వదిలే అన్నాడు రూపేష్. అన్నయ్య, అరవింద్ను వదిలి ఉండటం అంటే అది నా ప్రాణం పోయినప్పుడే అవుతుంది అన్నది నైని. అయితే చచ్చిపో, ఇప్పుడే చచ్చిపో. లేదు అంటే వాళ్ళ అమ్మ అన్నది కదా, చంపేస్తాను నా కొడుకు జోలికి వస్తే, పరువు తీసి మరీ చంపేస్తాను అని అన్నది కదా. అలా చచ్చే కంటే ఇలా చస్తే అన్నా పరువు మిగులుతుంది అంటూ నైనిని కొడుతూ ఉన్నాడు రూపేష్. రూపేష్ స్టాప్ ఇట్, నేను చెప్తున్నా కదా, నైనికి అన్యాయం జరగదు. నైనిని నేను పెళ్లి చేసుకుంటాను, తనను ఎవరు ఏమీ అనరు అని చెప్పాడు అరవింద్. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎలా పెళ్లి చేసుకుంటావు అరవింద్? ఎందుకు నాకు అబద్ధాలు చెప్పి మభ్య పెడుతున్నావు? ఆ అక్షర నీకు డివోర్స్ ఇవ్వటానికి ఒప్పుకోదు. నీకు ఛాన్సెస్ ఇచ్చింది, తను చేసే తప్పులకు ప్రూఫ్ లేకుండా చేస్తుంది. తనకి నిన్నే పెళ్లి చేయమంటే నువ్వు చెయ్యవు. ఇంకా ఎలా అరవింద్ అక్షరాన్ని వదిలేస్తావు? పైగా తన మాయలో నువ్వు పడిపోతున్నావు. నన్ను వదిలి అరవింద్, తనతోనే ఆనందంగా ఉండు. ఇన్నాళ్ళు ఇల్లు వదిలి వెళ్లిపోయినా తనను నా కోడలు అని మళ్ళీ ఇంట్లోనికి తీసుకుని వస్తుంది మీ అమ్మ. ఇంకా అంతా మళ్ళీ మొదటికే వస్తుంది కదా. ఏం కారణం చూపించి తనకు డివోర్స్ ఇస్తావు అరవింద్ అని అడిగింది నైని. అక్షరాకు నేను డివోర్స్ ఇస్తాను. అక్షరాకి డివోర్స్ ఇవ్వటం కన్ఫర్మ్ నైని. నా దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉన్నది. అక్షర పెళ్ళైనా ఇన్ని నెలలు నాతో కలిసి ఉండటం లేదు, నాతో కాపురం చేయటం లేదు. అంతెందుకు, ఇప్పుడు నాతో నా ఇంట్లో కూడా ఉండటం లేదు. ఆ ఒక్క రీజన్ చాలు. నాతో కాపురం చేయటం లేదు అనే ఒక్క రీజన్తో డివోర్స్ క్లెయిమ్ చేస్తాను. ఒకవేళ ఇంటికి వచ్చినా కూడా నా రూమ్ లో ఉండదు. అది చాలు డివోర్స్ రావటానికి. వన్స్ డివోర్స్ వస్తే తర్వాత మన పెళ్ళే నైని. ఇప్పుడు నమ్మకం వచ్చింది కదా అంటూ అరవింద్ అంటూ ఉంటే, అరవింద్ అంటూ తనను హక్ చేసుకొని, చాలు అరవింద్, ఈ నమ్మకం చాలు. నువ్వు నన్ను మర్చిపోలేదు అనే ఈ నమ్మకం చాలు అన్నది నైని. అరవింద్ నువ్వంటే కోపం కాదు, పిచ్చిరా, ఐ లవ్ యూరా అంటూ ఏవేవో మాటలు, ఇంకేవో కనిపించని దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటే తలపట్టుకుంటూ నైనిని వదిలేశాడు అరవింద్. నాకు చాలదు నైని, నువ్వు అలా వాళ్ళ దగ్గర తగ్గి ఉండటం నేను చూడలేకపోతున్నా. నిన్న చూసావు కదా, నిన్ను ఆఫీస్ నుంచి బయటకు గెంటేశారు. నీకు ఏ హక్కు లేదు కాబట్టే కదా అలా చేశారు. రేపు మాత్రం అలా అనకుండా చేయకుండా ఉంటారా అన్నాడు రూపేష్. రూపేష్ ఇప్పుడు ఏమిటి, మిమ్మల్ని అలా చేశారు అనే కదా ప్రాబ్లం. ఇక నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. మిమ్మల్ని ఎవరు ఏమీ అనకుండా నేను చేస్తాను, సరేనా అంటూ అరవింద్ వచ్చినంతనే బయటకు వెళ్ళిపోయాడు. మేడం, మీరు చెప్పినట్టే చేశాను, ఇప్పుడేమవుతుంది అంటారు? నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు రూపేష్. ఇప్పుడు జరిగిన యాక్షన్ కి రియాక్షన్ ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. ఆ అక్షర మీద అరవింద్కి ఎప్పటికీ సాఫ్ట్ కార్నర్ రాకూడదు. అక్షర ఎప్పటికీ అరవింద్ దృష్టిలో బ్యాడ్ గానే ఉండాలి. ఈ నైని మాత్రమే అరవింద్ డెస్టినీ అవ్వాలి. మధ్యలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోవాలి అన్నది నైని. అరవింద్ ఇంటికి వచ్చేసరికి వైదేహి గారు హాల్లోనే ఉన్నారు. అరవింద్ సైలెంట్ గా పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అరవింద్ ఆగరా, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు? నేను నీతో మాట్లాడాలి అన్నారు వైదేహి గారు. నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు మామ్, ప్లీజ్ నన్ను వదిలే అన్నాడు అరవింద్. అరవింద్ వాట్ హ్యాపెన్ టు యూ అంటూ అరవింద్ చేయి పట్టుకుని లాక్కొచ్చి సోఫాలో కూర్చోబెడుతూ, ఏం చేస్తున్నావురా అరవింద్? నీకు పెళ్ళయ్యింది, వైఫ్ ఉన్నది, కానీ ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అడిగారు వైదేహి గారు. మామ్, అది పెళ్లి కాదు. అక్షర నాకు వైఫ్ కాదు. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఒప్పుకుంటాను.
అక్షర విషయంలో నేను మిస్టేక్ చేశాను. తనే నిన్ను సేవ్ చేసింది. తప్పు నాదే. కావాలి అంటే తనకు సారీ చెప్పమంటావా? చెప్తాను. అంతేకాని తనను వైఫ్ గా యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు మామ్? నా ఇష్టాన్ని కాదు అని నాకు నచ్చని దాన్ని తీసుకుని వచ్చి నన్ను హ్యాపీగా ఉండమంటున్నావు? అక్షర మీద నాకేమీ పర్సనల్ గ్రడ్జ్ లేదు. నేనేమీ వాంటెడ్లీ చేయలేదు. కానీ నాకు ఇష్టం లేని తనతో ఇష్టంగా ఉండమంటే నా వల్ల కాదు. అయినా ఎందుకు మామ్ ఇలా చేస్తున్నావు? నా కోసం ఏమైనా చేస్తాను అంటావు, కానీ నాకు నచ్చినది మాత్రం చెయ్యవా అని అడిగాడు అరవింద్. అరవింద్, నీకు నచ్చినది చేస్తే నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉంటావు, కానీ నీకు మంచి జరిగేది చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. అక్షరాను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను నీకు వైఫ్ గా దొరకటం నీ అదృష్టం అరవింద్. తనకు అన్యాయం చేయకు అన్నారు వైదేహి గారు. మామ్, నేను న్యాయం చేసుకుంటున్నాను. నేను ఎవ్వరికీ అన్యాయం చేయటం లేదు. ఇష్టం లేని మమ్మల్ని కలిపి ఆనందంగా ఉండేలా చూడాలి అని అనుకోకు. మేబీ అక్షర మంచిదే కావచ్చు, కానీ నాకు ఆ మంచితనం అవసరం లేదు. తనను రాంగ్ గా అర్థం చేసుకున్నా కానీ ఆ రైట్ నాకు వద్దు. వద్దు. తను మంచిది అంటున్నావు. సరే, ఒకటి అడుగుతాను, చెప్పు. నయని మన కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు నీకు ఎలా తెలుసు? ఎందుకు తనని అవమానించి బయటకు పంపించావు? అక్షరానే చెప్పిందా నీకు? తనే చెప్పింది కదా. వాట్ ఎల్స్? ఏది ఏమైనా కూడా నయని రేపటి నుంచి ఆఫీస్కు వస్తుంది, అక్కడే జాబ్ చేస్తుంది. నీకు నచ్చినది నువ్వు చేస్తే నాకు నచ్చినది నేను చేస్తాను. నువ్వేమి చెప్పినా చేసినా కూడా నాకు మాత్రం అక్షర అవసరం లేదు. నాకే కాదు, ఈ ఇంటికి కూడా. వెళ్లిపోయిన దాన్ని అలానే ఉండనివ్వు. మళ్ళీ మమ్మల్ని కలపాలి అని ట్రై చేయకు అన్నాడు అరవింద్. అరవింద్, అక్షర లాంటి అమ్మాయి నువ్వు కావాలి అని అనుకున్నా కూడా దొరకదు. ఆ పిచ్చిది కూడా నువ్వు అడిగిన దానికే ఒప్పుకున్నది. ఇంకా అక్షర నీ లైఫ్ లోనికి రాకపోవచ్చు. నువ్వేవో మంచి అమ్మాయిని మిస్ అవుతున్నావు అన్నారు వైదేహి గారు. ఓకే మామ్, అక్షరాకి నేనే కరెక్ట్ కాదు, సరేనా? అలాంటప్పుడు నాతో ఎందుకు? తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోమను, తన్ను వదిలేసి వెళ్లిపోమను అంటూ అరవింద్ అక్కడ నుంచి తన రూమ్ లోనికి వెళ్లిపోయాడు. నైని, గుడ్ న్యూస్. అక్షర మన పెళ్లికి ఒప్పుకున్నది. తనే మనకు డివోర్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో మన పెళ్లి జరుగుతుంది. ఆర్ యు హ్యాపీ నౌ? అలానే త్వరలో నీకు స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాను, రెడీగా ఉండు అంటూ రూమ్ లోనికి వస్తూనే అరవింద్ హ్యాపీగా నైనికి కాల్ చేసి చెప్పి హ్యాపీగా నిద్రపోయాడు. అరవింద్, లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను వదిలిపెట్టకు. నిన్ను వదిలి నేను ఉండలేను అన్నది అక్షర. డెవిల్, లవ్ యూ 2, 3, 4. నువ్వంటే నాకు కూడా ఇంత 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 అంటూ చేతులు చూపిస్తూ తనను హత్తుకున్నాడు అరవింద్. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఉంటే అరవింద్ అక్షర మొహాన్ని చేతుల్లోనికి తీసుకొని తన కళ్ళల్లోనికి చూస్తూ అక్షర అంటూ పడుకున్నవాడు అల్లా బెడ్ మీద నుంచి సడన్ గా లేచి సరౌండింగ్స్ మొత్తం చూస్తూ, ఇది డ్రీమ్. గాడ్, డ్రీమ్ కాబట్టి సరిపోయింది. లేదంటే నేను డెవిల్ కి లవ్ యూ టూ అని చెప్పటం ఏమిటి? నాకు అసలు అదంటేనే ఇష్టం లేదు. దానికి లవ్ యూ టూ అని చెప్తే అది వండర్ అవుతుంది. అరవింద్, నువ్వు స్ట్రాంగ్ అమ్మా. ఇలాంటి డ్రీమ్స్ కి భయపడకు. అయినా మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ నిజమవుతాయి అంటారు. ఇది కూడా నిజమవుతుందా? చచ్చా, ఛాన్స్ లేదు. అక్షర మీద నాకు కోపమే కానీ ప్రేమ ఎందుకు ఉంటుంది? కానీ అక్షరాను మనం రాంగ్ ఎస్టిమేట్ చేశాము. మరీ అంత బ్యాడ్ కాదులే, కొంచెం మంచిదే. మన వల్ల సఫర్ అయింది, కానీ నేను చెప్పింది ఇప్పుడు అర్థం చేసుకుని రియలైజ్ అయ్యింది. ఇంకా ఆ డివోర్స్ కూడా ఇచ్చేస్తే ఓ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. ఈరోజు ఫుల్ హ్యాపీ అంటూ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. మళ్ళీ నీకు సపరేట్ గా చెప్పాలా? నాకు కాఫీ కావాలి అని తెలుసు కదా అంటూ అరచి చెప్పి మొబైల్ స్క్రాల్ చేస్తూ ఉన్నాడు. కాఫీ వస్తూ ఉన్న స్మెల్ కి కళ్ళు మూసుకొని, ఈ రోజు ఏమిటి స్పెషల్? మళ్ళీ స్మెల్ కి మతిపోతుంది అంటూ తన దగ్గరకు వచ్చిన కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ, మళ్ళీ ఈ రోజు నీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అంటూ తల ఎత్తి ఎదురుగా చూస్తూ, ఒరే అరవింద్, వాట్ హ్యాపెన్ టు యూ? ఈ డెవిల్ నీకు ఎన్నిసార్లు కనిపిస్తుంది? డ్రీమ్ లోనే కాకుండా ఇప్పుడు ఎదురుగా కూడా ఉన్నది అనుకుంటున్నావా? అరవింద్, అక్షర ఇక్కడ లేదు. నువ్వు ఫస్ట్ ఇమాజిన్ నుంచి బయటకు వచ్చాయి. అక్కడున్నది మళ్ళీ అక్షర కాదు అన్నాడు అరవింద్. అరవింద్, యు ఆర్ మిస్టేకన్. నేను మళ్ళీ కాదు, అక్షరానే అని చెప్పింది. వాట్? అవునా? అంటే నేను మెలకుగానే ఉండే కలలు కంటున్నానా అన్నాడు అరవింద్. అరవింద్, ఇది కల కాదు, నిజం. కావాలి అంటే ప్రూవ్ చేయనా అంటూ అరవింద్ చెయ్యి గట్టిగా గిల్లింది అక్షర. ఆ అంటూ అరవింద్ అరిచిన అరుపుకు
వైదేహి గారు మళ్ళీ కూడా బయటకు వచ్చారు. అక్షర, వచ్చేసావా? చాలా ఆనందంగా ఉన్నది అన్నారు వైదేహి గారు. ఇదే నా ఇల్లు అత్తయ్య, నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. నన్ను కాదు అనేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడంటే నేను తప్పు చేశాను అన్నారు, కానీ నిజం బయటపడింది కదా, అందుకనే నా ఇంటికి నేను వచ్చేశాను అంటూ అరవింద్ వైపు చూస్తూ ఏమిటి అన్నట్టు ఓ లుక్ ఇచ్చింది అక్షర. మామ్, రాను అంది అన్నావు కదా, మరెందుకు వచ్చింది? దాన్ని ఇప్పుడే వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు అరవింద్. అత్తయ్య, ఇది నాకు మా ఆయనకు మధ్య గొడవ, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అన్నది అక్షర. ఏమిటే నువ్వు తేల్చుకునేది? ఏం చేస్తావు నన్ను అంటూ అక్షర చేయి పట్టుకుని తనను తీసుకుని బయటకు వెళ్ళాడు అరవింద్. అరవింద్తో పాటే అక్షర కూడా బయటకు వస్తూ, అరవింద్, నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నావు? హనీమూన్ కి ఏమైనా వెళ్తున్నామా అని అడిగింది. చిచి, ఏమిటే నీతో నాకు హనీమూనా అంటూ అక్షర చేయి వదిలేస్తూ, నువ్వేమిటే నిన్న రాను అన్నావట, ఈరోజు మార్నింగ్ కు వచ్చేసావు అని అడిగాడు అరవింద్. హా, నిన్న ముహూర్తం బాగాలేదు, అందుకే రాను అన్నాను. మార్నింగ్ కి గుడ్ టైం స్టార్ట్ అయింది, అందుకనే వచ్చేశాను అని చెప్పింది అక్షర. అక్షర, నాకు నైనికి పెళ్లి చేసేద్దాం అన్నావట, అంటే నువ్వు డివోర్స్ కు ఒప్పుకున్నట్టే కదా, ఆ డివోర్స్ ఏదో ఇచ్చేయచ్చు కదా అన్నాడు అరవింద్. అరవింద్, ఈ డివోర్స్ కి నేను ఈ రోజు ఏమిటి, మన పెళ్ళైన ఫస్ట్ డేనే ఒప్పుకున్నా, కానీ చిన్న క్లాజ్, నా మిస్టేక్స్ చూపించు, లేదా నువ్వే నాకు మళ్ళీ పెళ్లి చేయి, ఆ రెండు చేయకుండా నేను డివోర్స్ ఇవ్వను అని అన్నాను కదా, మర్చిపోయావా? పర్లేదులే, నేను గుర్తు చేస్తానులే అన్నది అక్షర. అక్షర, వాట్స్ ఆల్ దిస్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, టెల్ మీ వన్ థింగ్, నేను నిన్నేమీ అడగలేదు, నా లైఫ్ కి ఓ సెటిల్మెంట్ చూడమన్నాను, అది తప్పు కాదే. నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నీ సుఖమే నే కోరుతున్నా, అందుకే నేను వీడు వెళుతున్నా అంటూ ఉండాలా అన్నది అక్షర. వాట్ ఎల్స్, నువ్వు ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను, నువ్వు ముందు బయటకు వెళ్ళిపో. అక్షర, నువ్వు ఇంకా ఇక్కడే ఉండటం నాకు నచ్చదు అన్నాడు అరవింద్. ఎందుకు అరవింద్, నేను ఇక్కడ ఉండకుండా ఉంటే నా వైఫ్ నాతో ఉండటం లేదు అనే క్లాస్ చూపిస్తూ డివోర్స్ తీసుకోవాలి అనే ఆ ఛాన్స్ నీకు నేను ఇవ్వను అన్నది అక్షర. వామ్మో, ఈ డెవిల్ కి తెలివితేటలు బాగా ఉన్నాయి, ఇన్ని లీగల్ పాయింట్స్ దీనికి ఎలా తెలిసాయి? పార్ట్ టైం లా చేసిందా అనుకున్నాడు అరవింద్. అంటే మనకు అన్ని అలా తెలిసిపోతాయి కానీ అంటూ అరవింద్ చేతిలో పేపర్స్ పెట్టింది అక్షర. ఏయ్, ముందే డివోర్స్ మీద సైన్ చేసి తీసుకుని వచ్చావా? నువ్వు బేసిక్ గా మంచిదానివే అక్షర అంటూ ఆ పేపర్స్ ఓపెన్ చేసి, అక్షర, వాట్ ఈస్ దిస్ అని అడిగాడు అరవింద్. అరవింద్, అంతా ఇంగ్లీష్ లోనే ఉన్నది కదా, అది కూడా తెలియదా? నేనే చెప్తానులే, ఆ రోజు చెప్పాను కదా, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే నేనే రిజైన్ చేస్తాను అని, అదే అన్నమాట. నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉన్నది, వెళ్తాను. అసలే ఓ జాబ్ లేకుండా చేసావు కదా, అందుకనే ఆ జాబ్ కి నేనే గుడ్ బై చెప్పి న్యూ హాస్పిటల్ కు వెళ్తున్నా. బాయ్ అరవింద్, టైం అవుతుంది అన్నది అక్షర. అక్షర అంటూ అరవింద్ తన చెయ్యి పట్టుకుని లాగేసరికి అక్షర అరవింద్ కు దగ్గరగా వచ్చింది. అరవింద్ కి అంత దగ్గరగా వచ్చేసరికి అక్షర కళ్ళలోనికి చూస్తూ ఉన్న అరవింద్ ఏం మాట్లాడాలో మర్చిపోయి అలానే చూస్తూ ఉన్నాడు. అరవింద్, ఏమిటి, ఇంకా ఏమైనా మాట్లాడాలా, అలా పట్టుకున్నావు అని అడిగింది అక్షర. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అక్షర? నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు? నా లవ్ గురించి చెప్పినా కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు అరవింద్. ఫస్ట్ దాన్ని లవ్ అనుకో, నాకు ఎక్కడ నువ్వు చెప్పిన దానిలో లవ్ కనిపించలేదు, స్టోరీ మాత్రమే కనిపించింది. 3 days నాతో ఫారెస్ట్ లో ఉన్నావు, ఆ 3 days కూడా నీకు మామ్ ఏం చేస్తుంది, మామ్ ఎలా ఉంది, చివరికి ఇంట్లో తిరిగి పెట్ కూడా గుర్తున్నది, కానీ ఒక్కసారి కూడా నైని పేరే రాలేదు. నీది లవ్ అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నీది లవ్ కాదు అరవింద్, లవ్ అని అనుకుంటున్నావు అంతే, నీది ప్రేమే కాదు. అలాంటప్పుడు ఆ పేరే లేని దానికోసం నేనెందుకు వెళ్ళిపోవాలి? నీది ప్రేమ అని ప్రూవ్ చేయి, నీ మీద తనకి, తన మీద నీకు ఉన్నది ట్రూ లవ్ అని అనిపిస్తే అప్పుడు థింక్ చేస్తాను అని చెప్పింది అక్షర. అవునా, అయితే గెట్ రెడీ అక్షర, మాది ట్రూ లవ్ అని ప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలి. గెట్ రెడీ డెవిల్ అన్నాడు అరవింద్. ఓకే అరవింద్, కానీ ప్రూవ్ చేయాలి అంటే మీకు నచ్చినది చేయటం కాదు, నాకు నచ్చింది చేసే, నాకు ప్రూవ్ చేయాలి, నేను ఫీల్ అవ్వాలి. ఈ లవ్ ట్రూ లవ్ అనేసి మనం ఓ 3 months టైం లిమిట్ పెట్టుకుందాం. ఈ 3 months కూడా నేను ఏం చెప్తే అదే నువ్వు చేయాలి. ఎందుకు ఏమిటి అని అనకూడదు, క్వశ్చన్స్ వేయకూడదు, అండ్ అలానే
ఈ బెట్ మన ఇద్దరి మధ్య ఉండాలి. థర్డ్ పర్సన్ ఆ సోకాల్డ్ నైనికి కూడా తెలియకూడదు. ఈ 3 months లోపు ఎవ్వరికి తెలిసినా మన బెట్లో నువ్వు ఓడిపోయినట్టే. అప్పుడు ఇక నువ్వు డైవోర్స్ అడగకూడదు, నాతోనే ఉండాలి. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే 3 months తర్వాత నువ్వు అడిగిన డివోర్స్ నీకు ఇచ్చేస్తాను. బెటర్ ఆప్షన్ అరవింద్, ఇది ఏమంటావు అన్నది అక్షర. ఒప్పుకుంటాను. నీతో లైఫ్ లాంగ్ పట్టం కన్నా 3 months 90 days పడితే చాలు కదా. నేను మాటిస్తున్నా, నువ్వు మాట మీదే నిలబడాలి. 90 days తర్వాత నువ్వు నాకు పర్మనెంట్ గా దూరంగా వెళ్లిపోవాలి అన్నాడు అరవింద్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అరవింద్. నువ్వు గెలిచినా నేను గెలిచినా నీకు నిజమైన ప్రేమే దక్కుతుంది. గుర్తుపెట్టుకో, ఈ బెట్ మనకి కాకుండా ఇంకెవ్వరికి తెలిసినా నెక్స్ట్ సెకండ్ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది అని చెప్పింది అక్షర. ఎన్నిసార్లు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు తీసుకొచ్చిన బ్యాగ్ అలానే ఉంచుకో, రిటర్న్ వెళ్ళిపోవటానికి. గేమ్ అయినా బెట్ అయినా గెలిచేది ఈ అరవింద్ గాడు మాత్రమే అన్నాడు అరవింద్. అక్షర, వచ్చేసావా? నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్నారు వైదేహి గారు. కాని అరవింద్కు నిజం తెలిసిన రోజు నేను హ్యాపీగా ఉంటాను అత్తయ్య అన్నది అక్షర. అవును, ఏమన్నాడు అరవింద్ అలా ఉక్రోషంగా వెళ్ళాడు అని అడిగారు వైదేహి గారు. అదంతా సీక్రెట్ అత్తయ్య, మీకెందుకు? అరవింద్కి ప్రేమకి మోసానికి తేడా తెలిసేలా చేస్తాను కదా. నాకు హాస్పిటల్కు టైం అవుతుంది, వస్తానత్తయ్య. నన్ను బ్లెస్ చేయండి, హాస్పిటల్లో జాయిన్ అవటానికి వెళుతున్నాను అంటూ బ్లెస్సింగ్స్ తీసుకొని హాస్పిటల్కు స్టార్ట్ అయ్యింది అక్షర. అక్షర కోసం 3 days నుంచి తన హాస్టల్ బయటే ఉన్నాను, కానీ కనిపించటం లేదు. అసలు అక్షర ఉన్నదా? తనకు ఏమైనా అయ్యిందా? ఒక్కసారైనా కనిపించొచ్చు కదా, నిన్ను ఒక్కసారి చూడాలి అని ఉన్నది అక్షర అంటూ హాస్టల్ బయట వెయిట్ చేస్తూ ఉన్న అంకిత్ ఇంకా లాభం లేదు అని హాస్టల్లో అడిగి తెలుసుకోవాలి అని అక్షర కోసం హాస్టల్లోనికి వెళ్ళాడు. ఛ, అక్షర వికెట్ చేసి వెళ్ళిపోయిందా? ఇప్పుడు తనను ఎక్కడ పట్టుకోవాలి అని డల్ గా ఫీల్ అవుతూ హాస్పిటల్ కు వెళ్ళిపోయాడు. అరవింద్, ఐఆమ్ సో హ్యాపీ. నైట్ నువ్వు చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా, నీతో మాట్లాడుతానా అని వెయిట్ చేస్తున్నాను. నిజంగా అక్షర మన పెళ్లికి ఒప్పుకున్నది అంటే నమ్మలేకపోతున్నా. అవును, నీకు డివోర్స్ ఎప్పుడు ఇస్తాను అన్నది? మనం త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా అరవింద్. అరవింద్, నేను అడుగుతుంటే నువ్వేమిటి ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నావు? నువ్వే హ్యాపీగా ఉంటావు అని అనుకున్నాను కదా అరవింద్, ఏమైనా మాట్లాడు అన్నది నైని. అరవింద్ నోటి వరకు మాట వస్తూ తన మాటను ఆపేస్తూ అక్షరాతో తన కాన్వర్సేషన్ గుర్తుకు తెచ్చుకున్నాడు. అరవింద్, ఎక్కడికి వెళ్తావు అలా ఫాస్ట్ గా? మన మధ్య జరిగినది అంతా నైనికి చెప్పటానికి వెళ్తున్నావా అని అడిగింది అక్షర. నాకేమీ మతిమరుపు లేదు, నాకు అంతా గుర్తుంది. నేను మన డీల్ చెప్పేవాడిలాగా కనిపిస్తున్నానా? అరవింద్ ఇక్కడ. అయినా ఎక్కడికి గంగిరెద్దులో వెళ్తున్నావు అని అడిగాడు అరవింద్. నా సంగతి ఎందుకు కానీ ఈ 3 months మీ లవ్ ట్రూ లవ్ అని నాకు ప్రూవ్ చేయాలి కదా. మర్చిపోకు, అలా అయితేనే నేను డైవోర్స్ ఇస్తాను. అంతవరకు నువ్వు నైనితో ఏమీ చెప్పకూడదు. ఇన్ఫాక్ట్ నాతో నువ్వు కలిసిపోయినట్టు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినట్టు నీ లవర్ని నమ్మించాలి అని చెప్పింది అక్షర. ఓకే, చూస్తావు కదా అరవింద్ గడి యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు అరవింద్. అరవింద్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ కి హ్యాండ్ ఇస్తూ, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అరవింద్ అని అడిగింది అక్షర. నీకు నేను ఎప్పటికైనా హ్యాండ్ ఇస్తానే కానీ షేక్ హ్యాండ్ ఇవ్వను, డెవిల్ అంటూ అరవింద్ చెయ్యి అక్షర చెయ్యి వరకు తీసుకుని వచ్చి ఇవ్వకుండా తన కారులో వెళ్లిపోయాడు. అరవింద్, నిన్నే ఏమిటి ఏమీ మాట్లాడవు? అక్షర నీకు ఎప్పుడు డివోర్స్ ఇస్తుంది? మన మ్యారేజ్ ఎప్పుడు అని అడిగింది నైని. ఏంటి, పెళ్లి లేదు ఏమీ లేదు, నేను నిన్న జస్ట్ జోక్ చేశాను. అలా అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని చూశాను. బాగానే రియాక్ట్ అయ్యావు. అక్షర నాకు డివోర్స్ ఇవ్వటం ఏమిటి? అస్సలు ఇవ్వదు. నేను నిన్ను ఆఫీస్కు తీసుకుని వెళ్ళటానికి వచ్చాను, పదనైని అన్నాడు అరవింద్. అరవింద్, అంత జరిగాక నేను మళ్ళీ వస్తాను అని అనుకున్నావా? నేను రాలేను, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు. అయినా అంత తేలిగ్గా అంటున్నావు, ఇప్పుడేం చేద్దాం అని అడిగింది నైని. నైని, ప్రజెంట్ నేను నీకేమీ హోప్స్ ఇవ్వలేను. ఓ 3 months నన్నేమీ అడక్కు. నువ్వు ఆఫీస్కు వస్తే త్వరలోనే నీకు తెలుస్తుంది. నీ పేరు మీద షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు నిన్ను వెళ్ళమనే రైట్ ఎవరికీ ఉండదు. మామకి తెలియకుండా నేను చేస్తున్నా ఫస్ట్ పని నైని, అది నీ కోసం చేస్తున్నా అన్నాడు అరవింద్. అరవింద్, నా కోసం ఇంత చేస్తున్నావా? నేనంటే నీకు అంత ప్రేమ ఉన్నదా? కానీ మన ప్రేమ మాత్రం మర్చిపోవలసి వస్తుంది.
నీకోసం నువ్వు ఏం చెప్పినా కాదు అనను అరవింద్. నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది నైని. నాకు తెలుసు నైని, ఇకపై ఆఫీస్కు వస్తావు కదా, పద అంటూ నైనిని తీసుకుని వెళ్ళాడు అరవింద్. అక్షర హాస్పిటల్లో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ వాచ్లో టైం చూసుకుంటూ ఉన్నది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే కావ్య నెంబర్ చూసి పక్కకు వెళ్లి లిఫ్ట్ చేసి హలో కావ్య అన్నది అక్షర. అక్షర, మన హాస్పిటల్లో జాబ్ రిజైన్ చేశావేమిటి? మన డీను ఫీల్ అవుతున్నారు అన్నది కావ్య. జాబ్ ఇష్టంతో చేయాలి, తప్పదు అన్నట్టు కాదు. నాకు అక్కడ ఇప్పుడు కంటిన్యూ చేస్తే అలానే ఉంటుంది. ఎవరి కోసమో నన్ను సస్పెండ్ చేశాడు. ఇప్పుడు నన్ను నేను తగ్గించుకొని అక్కడ వర్క్ చేయను. అదే చెప్పానుగా. ఓకే, నాకు ఇంటర్వ్యూకు టైం అవుతుంది, తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి తన ప్లేస్ కు వెళ్ళింది అక్షర. మేడం, ఇక్కడ అక్షర అంటే ఎవరు? ఇంటర్వ్యూకు వచ్చారట అని అడిగాడు అక్కడ పనిచేసే అతను. నేనే అండి అంటూ అతను చూపించిన రూమ్ లోనికి వెళ్లి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నది అక్షర. మిస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ తన వైపు చూసి అక్షర మీరా, కూర్చోండి అని నవ్వుతూ విష్ చేశాడు అంకిత్. అంకిత్ గారు, మీరు ఇక్కడ ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారా? మరి లాస్ట్ టైం ఆ హాస్పిటల్ అని అడిగింది అక్షర. యాక్చువల్ గా నేను వర్క్ చేసేది ఇక్కడే. ఆ హాస్పిటల్లో నేను కార్డియాలజీ ఆపరేషన్ కండక్ట్ చేశాను. సో తన కోసం ఆ హాస్పిటల్ కు వెళ్ళాను. అవును, మీరేమిటి ఇక్కడ? న్యూ డాక్టర్ ఇంటర్వ్యూ అన్నారు, అంటే మీరు డాక్టరా అని అడిగాడు అంకిత్. డాక్టర్ అక్షర, అంకిత్ గారు పీడియాట్రిషియన్ అని చెప్పింది అక్షర. దిస్ ఈజ్ అన్ఫేర్ అక్షర, నువ్వు డాక్టర్ అని ఆ రోజే నాకు ఎందుకు చెప్పలేదు? ఇంకా నిలబడే ఉన్నారు, కూర్చోండి అన్నాడు అంకిత్. ఫస్ట్ మీరు కూర్చోండి అంకిత్ గారు అంటూ తను కూర్చోగానే అక్షర కూడా కూర్చున్నది. ఇప్పుడు చెప్పండి అక్షర గారు, మీరు డాక్టర్ అని చెప్పనే లేదు అన్నాడు అంకిత్. ఆ టైంలో చెప్పే ఛాన్స్ ఇచ్చారా నాకు, అందుకనే చెప్పలేదు. అయినా అలా చెప్పలేదు కాబట్టే కదా ఈరోజు ఇలా థ్రిల్ అయ్యారు అంటూ చిన్న స్మైల్ చేసింది అక్షర. ఆ నవ్వుకే అక్షర వైపు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు అంకిత్. అంకిత్ గారు అని పిలిచింది అక్షర. చెప్పండి అంటూ చూపు తిప్పుకున్నాడు అంకిత్. నా ఇంటర్వ్యూ అని అడిగింది అక్షర. ఇంకా ఇంటర్వ్యూ ఏమిటండి, మీరు సెలెక్ట్ అన్నాడు అంకిత్. అలా తెలుసు అని జాబ్ ఇస్తే అది కరెక్ట్ కాదు. డాక్టర్ అంటే ప్రాణం పోసేవాళ్ళు, అన్నీ తెలుసుకోవాలి కదా అంటూ తన ప్రొఫైల్ అంకిత్ చేతికి ఇచ్చింది అక్షర. అంకిత్ అన్ని చెక్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు. అరగంట తర్వాత అక్షరకి షేక్ హ్యాండ్ ఇస్తూ అక్షర గారు యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాడు. థ్యాంక్ యూ అంకిత్ గారు అన్నది అక్షర. ఫస్ట్ గారు అనటం మానేయండి, జస్ట్ కాల్ మీ అంకిత్ అన్నాడు. ఓకే, మీరు కూడా అక్షర అంటే చాలండి అన్నది. ఓకే అక్షర, అవును మీ దెబ్బలు ఎలా ఉన్నాయి, తగ్గాయా? మిమ్మల్ని కలవాలి అని అనుకుంటే మీరు ఆ హాస్టల్లో లేరు అన్నారు అని చెప్పాడు అంకిత్. నన్ను కలవాలి అని అనుకున్నారా, కానీ ఎందుకు అని అడిగింది అక్షర. అంటే నా వల్ల యాక్సిడెంట్ అయింది కదా, మిమ్మల్ని చూడాలి కదా, అందుకనే వచ్చాను. నవ్ ఆన్ వర్డ్స్ మనం కొలీగ్స్ అన్నమాట. అక్షర, నువ్వు రేపటి నుంచి హాస్పిటల్ కు వచ్చేయచ్చు. నీ క్యాబిన్ అన్ని కూడా తర్వాత అప్డేట్ చేస్తారు. నేను డీన్ కి కాల్ చేస్తాను, మీరు వెళ్లి మీట్ అయితే ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అవుతాయి అని చెప్పాడు అంకిత్. థ్యాంక్ యూ అంకిత్ అంటూ అక్షర అన్ని కంప్లీట్ చేసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. నా జాబ్ కన్ఫర్మ్ అయింది అని వెంటనే కాల్ చేసి చెప్పాలి అంటూ తన మొబైల్ ఓపెన్ చేస్తూనే అరవింద్ నెంబర్ కు కాల్ చేసి హలో అరవింద్ అన్నది అక్షర. డెవెల్, నీకు ఇంకేమీ వర్క్ లేదా? నన్ను డిస్టర్బ్ చేయడమే వర్క్ గా పెట్టుకున్నావా? ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు అరవింద్. అరవింద్, సారీ టు డిస్టర్బ్ యూ, నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది, అది చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పింది అక్షర. ఇప్పుడేమిటి, నేను శ్రీమతి అక్షర మళ్ళీ డాక్టర్ కోట్ వేసుకుంటారు అంట అనేసి గిన్నిస్ బుక్ లో ఎక్కించనా, లేక లిమ్కా రికార్డ్స్ లో రికార్డ్ చేయనా? నన్ను డిస్టర్బ్ చేయకుండా కాల్ కట్ చేయి అన్నాడు అరవింద్. హలో అరవింద్, మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు నా హస్బెండ్ రోల్ ప్లే చేస్తున్నావు. నేను అన్ని గుర్తు చెయ్యాలా? ఫస్ట్ నాకు కంగ్రాట్స్ చెప్పు నాన్న, లేదంటే అన్నది అక్షర. అడిగి మరి కంగ్రాట్స్ చెప్పించుకునే దానివి నువ్వే. కంగ్రాట్స్, హ్యాపీ కదా? లేదంటే వస్తూ స్వీట్ హాట్ గిఫ్ట్స్ కూడా తీసుకుని రానా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు తీసుకొస్తాను అంటే నేను వద్దు అంటానా? నీ ఇష్టం అన్నది అక్షర. డెవిల్, వస్తే చస్తావు, డోంట్ ఇరిటేట్ మీ అంటూ కాల్ కట్ చేశాడు అరవింద్. నా మొండి మొగుడు కట్ చేశాడు.
ఇంత మొండోడిని నేను ఎక్కడా చూడలేదు. నువ్వు ఎప్పుడు మారాలి బాబు. నా హ్యాపీనెస్ ఎప్పుడు అన్నయ్యకే ఫస్ట్ చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అయ్యావు. ఇంతలా నా మైండ్కు ఎక్కేసావేమిటి అని అనుకున్నది అక్షర. ఆ రోజు నైట్, అత్తయ్య నాకు చాలా ఆకలిస్తుంది, మళ్ళీ ఈ రోజు స్పెషల్ ఏమిటి, అత్తయ్య అక్కడే ఉన్నారేమిటి, రండి తినేద్దాం అన్నది అక్షర. అక్షర, అరవింద్ ఇంకా రాలేదు, వాడి కోసమే చూస్తున్నా. అయినా మొగుడు తిన్నాడా లేదా అనే కన్సర్న్ లేదానే అలా తినేస్తున్నావు అన్నారు వైదేహి గారు. ఫస్ట్ మీ అబ్బాయిని నన్ను వైఫ్ అని ఒప్పుకోవటం కాదు, కనీసం నేను ఉన్నాను అని గుర్తించమనండి. అప్పుడు అలానే నా భర్త అని ప్రేమగా తన కోసం వెయిట్ చేసి అన్నీ చేస్తాను. భార్య తినకుండా వెయిట్ చేసేది తన భర్త తన కోసం వస్తాడు, తన కోసం ఆలోచిస్తాడు అని. తన భర్తతో కలిసి ఆ రోజు జరిగిన ముద్దు ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ తింటారు. నాకు ఆ ఛాన్స్ లేదు. పైగా నేను ఉంటే మీ అబ్బాయి తింటాడా, అందుకనే అన్నమాట. అయినా భర్త మీద ప్రేమ ఉండాలి కానీ ఆకలి చంపుకునే అంత కాదు. నేను తినేస్తాను అంటూ అక్షర హ్యాపీగా ఫుడ్ పెట్టుకుని తింటూ ఉన్నది. అక్షర, మార్నింగ్ వాడితో ఏం మాట్లాడావు, సైలెంట్ గా ఉన్నాడు అని అడిగారు వైదేహి గారు. హిహిహి, సస్పెన్స్ అత్తయ్య, అది ఎవరికీ చెప్పను, టాప్ సీక్రెట్ అన్నది అక్షర. మామ్ అంటూ అప్పుడే అరవింద్ లోనికి వస్తూ, ఆహా చూసావమ్మా, నీ ముద్దుల కోడలు హ్యాపీగా తినటం స్టార్ట్ చేసింది. అత్త తినలేదు, మొగుడు తినలేదు, ఆ కన్సర్న్ కూడా లేకుండా ఎలా తింటున్నావే, ఇలా తింటే నీకు డైజెస్ట్ అవుతుందా అన్నాడు అరవింద్. అత్తయ్య, మీ అబ్బాయిని చెప్పమనండి, అత్త మొగుడు అంటున్నాడు, తను అలానే ఉంటాను అంటే నేను కూడా హస్బెండ్ అన్న రెస్పెక్ట్ ఇస్తాను, మరి ఒప్పుకుంటాడేమో అడగండి అంటూ తింటూనే అక్షర చురక వేసేసరికి, హలో హలో, ఆ ప్రాజెక్టు కన్ఫర్మ్ చేయండి, నేను రేపు మాట్లాడతాను అంటూ అరవింద్ కాల్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఉహ్, ఇద్దరు నిప్పు ఉప్పులాగా ఉన్నారు, మీరు కలిసేదెప్పుడు, ఒక్కరూ నా మాట వినరు అంటూ తల పట్టుకున్నారు వైదేహి గారు. అక్షర, అసలేం చేస్తున్నావు, ఏం చేయాలి అని అనుకుంటున్నావు, నాకైనా చెప్తావా లేదా అన్నారు. అత్తయ్య, మీ అబ్బాయికి నైని గురించి నిజం చెప్పి తనను మార్చవలసిన అవసరం లేదు. బికాస్ అరవింద్ తననేమి లవ్ చేయటం లేదు, లవ్ చేస్తున్నా అనే ట్రాన్స్ లో ఉన్నాడు. ఓ 3 months నన్నేమి అడగండి, నేను ఏం చేసినా చూస్తూ ఉండండి, మీ అబ్బాయికి నిజమైన ప్రేమను పరిచయం చేస్తాను అని చెప్పింది అక్షర. ఇటు రూమ్ లోనికి వచ్చిన అరవింద్, ఈ షేర్ పేపర్స్ మీద మామ్తో సైన్ చేయించుకోవాలి. మామ్ ఫస్ట్ టైం నిన్ను మోసం చేస్తున్నాను, కానీ నువ్వు చేసిన దానివల్ల నైని చాలా ఫీల్ అవుతుంది, అందుకని తన కోసమే చేస్తున్నా. నేను చేసేది తప్పు అయినా తప్పటం లేదు, సారీ మామ్ అనుకుంటూ వైదేహి గారి రూమ్ దగ్గరకు వచ్చి మామ్ అని పిలిచాడు. అరవింద్, నువ్వు ఇంకా పడుకోలేదా, ఏమైనా కావాలా అరవింద్, ఈ టైంలో వచ్చావు అని అడిగారు వైదేహి గారు. హా మామ్ అంటూ వచ్చి తన పక్కన కూర్చొని, మామ్ ఈ పేపర్స్ మీద నీ సైన్ కావాలి అని అడిగాడు అరవింద్. అరవింద్, అన్ని నీ పేరు మీదకే మార్చేశాను కదా, ఇంకా నా సైన్ ఎందుకు, నువ్వే హ్యాండిల్ చేసే, ఈ కంపెనీ వ్యవహారాలు అన్నీ ఇకపై నేను చూడలేను అన్నారు వైదేహి గారు. మామ్, అది కాదు, న్యూ మెషినరీకి ఆర్డర్ ఇచ్చాను, వాటికి నీ షూరిటీ కావాలట అంటూ పేపర్స్ ఇచ్చాడు అరవింద్. వైదేహి గారు ఆ పేపర్స్ చూస్తూ సైన్ చేసి ఇచ్చేశారు. సారీ మామ్, నేను నిన్ను మోసం చేస్తున్నాను, ఈ పేపర్స్ మధ్యలో ఆ పేపర్స్ కూడా పెట్టి ఇలా మోసం చేసే డే వస్తుంది అని అనుకోలేదు, నన్ను క్షమించుమా. నీ పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ నైని పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని తనలో తనే అనుకుంటూ వైదేహి గారి ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు అరవింద్. అరవింద్, ఏమిటి ఈ రోజు నా దగ్గర పడుకున్నావు అని అడిగారు వైదేహి గారు. నా మనసేమీ బాగాలేదు మామ్, ఈ రోజు ఇక్కడే ఉంటాను, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా మామ్, నిన్ను బాధ పెడుతున్నా కదా అన్నాడు అరవింద్. వైదేహి గారు అరవింద్ తల నిమురుతో, తల్లికి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తడితే ఆనందంగా ఉంటుంది, తను అమ్మ అవుతుంది అనే ఆనందం ఆ క్షణం నుంచి పోయే వరకు అలానే ఉంటుంది. నువ్వేం చేసినా అమ్మలా నా కడుపులో దాచుకుంటాను, కానీ ఆడదానిలా మాత్రం ఒప్పుకోలేను. అక్షర విషయంలో తప్పు నాది, కానీ నువ్వు తననే బాధ పెడుతున్నావు. ఆ అమ్మాయి కాబట్టి ఇంత అయినా మౌనంగా ఉన్నది, మరొకరైతే ఏం చేసేవాళ్ళు. అక్షర వాల్యూ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అది బంగారం అరవింద్, నేను లేకపోయినా కూడా నిన్ను అమ్మలాగా చూసుకుంటుంది. నువ్వు అనే మాటలకు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అరవింద్ అంటూ అప్పటికే అరవింద్ నిద్రపోవటం చూసి వైదేహి గారు తనను సరిగ్గా పడుకోపెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేడం అని పిలిచారు ప్రసాద్ గారు.
ప్రసాద్ గారు, ఇప్పుడు మనం బంధువులం, కూర్చోండి అంటూ అక్షర మీ నాన్న వచ్చారు అని చెప్పారు వైదేహి గారు. డాడ్ అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది అక్షర. ఫస్ట్ టైం పెళ్లి అయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి హడావిడిగా వెళ్లి కాఫీ ప్రిపేర్ చేసి వచ్చి ఇచ్చింది. అక్షర, అల్లుడు గారు ఎక్కడమ్మా అని అడిగారు ప్రసాద్ గారు. ఓ, అరవింద్ పైన రూమ్ లోనే ఉన్నాడు కదా అనేసి అనుకుంటూ, అరవింద్ రూమ్ లో ఉన్నాడు డాడ్, నేను వెళ్లి పిలుచుకుని వస్తాను అని చెప్పింది అక్షర. అయ్యో, అరవింద్ నా రూమ్ లో నిద్రపోతున్నాడు కదా, అక్షరకు తెలియదే అనుకుంటూ, అక్షర మీ నాన్న వచ్చారు కదా, కాసేపు ఉండమ్మా అంటూ అక్షరకి సైకిల్ చేశారు వైదేహి గారు. వైదేహి గారి సైకిల్ అర్థం కాక బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తూ ఉన్నది అక్షర. మేడం, అల్లుడు గారితో మాట్లాడాలి, తన కోసమే వచ్చాను. అక్షర, నువ్వు వెళ్లి పిలుచుకునిరా అన్నారు ప్రసాద్ గారు. హా డాడీ అంటూ అక్షర వెళుతూ ఉంటే, అక్షర, అరవింద్ మార్నింగ్ ఏవో ఫైల్స్ కోసం నా రూమ్ కు వచ్చాడు, అక్కడే ఉన్నట్టున్నాడు అంటూ వైదేహి గారు ఏవో సైగలు చేస్తూ ఉంటే, హా అవునా అత్తయ్య, సరే అంటూ అక్షర వైదేహి గారి రూమ్ లోనికి వెళ్ళింది. రూమ్ లో బెడ్ మొత్తం కవర్ చేసి పడుకున్న అరవింద్ ను చూసి నెట్టూరుస్తూ, అరవింద్ అంటూ తట్టి లేపింది అక్షర. అరవింద్ కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న అక్షరాన్ని చూసి, డెవెల్, నువ్వేమిటి నా రూమ్ లో, ఏం చేస్తున్నావు, నా రూమ్ లోనికి రాను అన్నావు, ఎందుకు వచ్చావు అన్నాడు. అరవింద్, కాన్షియస్ లోనికి వస్తే బాగుంటుంది, ఇది అత్తయ్య రూము, నువ్వు ఈ రూమ్ లోనే ఉన్నావు అన్నది అక్షర. ఓకే, అయితే అది చెప్పడానికే నా నిద్ర పాడు చేశావా, పోవే అన్నాడు అరవింద్. అరవింద్, మా డాడీ వచ్చారు, నీతో మాట్లాడాలి అంటున్నారు, ప్లీజ్ లే అరవింద్ అన్నది అక్షర. హహహ, నువ్వు చెప్తే నేను చేయాలా, ఇప్పుడు నాకు మాట్లాడే మూడ్ లేదు, దొబ్బే అన్నాడు అరవింద్. నిన్ను ఇలా కాదు అంటూ అరవింద్ తొడ మీద గట్టిగా గిచ్చింది అక్షర. అక్షర చేసిన దానికి అరవింద్కి నిద్రమత్తు వదిలిపోగా, ఒసే రాక్షసి నిన్ను అంటూ అరవింద్ అక్షర చేయి పట్టుకుని బెడ్ మీదకు లాగాడు. అక్షరాను బెడ్ మీదకు పడేస్తూ, నీకు బాగా పొగరుందే, అయిపోయావే అంటూ అక్షర చెయ్యి గట్టిగా వెనక్కు మెలిపెట్టి, నన్నే గిచ్చుతావా నిన్ను అంటూ అక్షరాను కూడా చెయ్యి మీద గిచ్చాడు. అరవింద్ ప్లీజ్, నొప్పిగా ఉన్నది, ఇంకెప్పుడు అలా చేయను, సారీ అరవింద్, వదిలే ప్లీజ్ అన్నది అక్షర. నిన్ను వదిలేయాలా, ఆగవే, నిన్ను కూడా అలానే చేసి అప్పుడు వదిలేస్తా అని అక్షరాను అంటూ ఉంటే, అప్పుడే అక్షర సైడ్ నుంచి అరవింద్ పక్కకు జరిగేసరికి అరవింద్ బ్యాలెన్స్ తప్పుతూ వచ్చి అక్షర మీద పడేసరికి ఇద్దరి లిప్స్ టచ్ అయ్యాయి. అక్షరతో ఐ కాంటాక్ట్ అయ్యేసరికి అరవింద్ అలానే అక్షరాను చూస్తూనే ఉన్నాడు. అలానే ఉన్న ఇద్దరు బయట నుంచి వచ్చే సౌండ్ కి దూరం జరిగారు. అక్షర టెన్షన్ గా బెడ్ దిగేస్తూ, అరవింద్, డాడీ వచ్చారు, నీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వచ్చేయవా, మన డీల్ గుర్తుంది కదా అంటూ నవ్వుతూ బయటకు వెళ్లిపోయింది. ఓ షిట్, డెవిల్, మళ్ళీ కిస్ చేశాను, రాక్షసి, గొడవ పడాలి అంటే నాకు ఛాన్స్ ఇవ్వదు, ఆ లిప్స్ టచ్ అయితే నాకేమవుతుంది, ఇలా కామ్ అయిపోతాను, దెయ్యాల దగ్గర బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి అంటే నిజమే, నిన్ను చూస్తే నమ్మేయాలి అని అనిపిస్తుంది అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. అంకుల్ బాగున్నారా, ఏమిటి నాతో ఏదో మాట్లాడాలి అన్నారట అంటూ, డెవిల్, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలా, నీ మొగుడు అంటే ఎలా ఉంటాడో చూపిస్తాను, దెబ్బకు ఇంకా నా జోలికి రాకుండా చేస్తాను అనుకుంటూ అక్షర అని పిలిచాడు అరవింద్. ఫస్ట్ టైం అరవింద్ ఇంత స్వీట్ గా పిలిచేసరికి షాక్ గా చూస్తూ ఉన్నది అక్షర. అక్షర, నిన్నే పిలిచేది, మామయ్య గారికి కాఫీ ఇవ్వాలి అని తెలియదా, నేనే చెప్పాలా, వెళ్ళి కాఫీ తీసుకొనిరా అన్నాడు అరవింద్. అత్తయ్య, మీ అబ్బాయి ఏమిటి ఇలా ఇంత ప్రేమగా అంటున్నాడు, తను అరవిందేనా అని అడిగింది అక్షర. నాకు మాత్రం ఏమి తెలుసు, వాడేదో ఫిక్స్ అయ్యాడు, నువ్వు వెళ్ళవే, నాకు టెన్షన్ గా ఉన్నది, మీ నాన్నకు డౌట్ వస్తుందేమో అన్నారు వైదేహి గారు. అక్షర నిన్నే అన్నాడు అరవింద్. వస్తున్నా అరవింద్ అంటూ కాఫీ తీసుకొని వచ్చింది అక్షర. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.